ఆఫీసర్స్ కూడా అందరూ మీకు సపోర్ట్ గా ఉన్నారు, నేను చూశాను. అయితే ఇక్కడ చాలా సమస్యలు అయితే ఉన్నాయి. పాతపట్నం మండలం రొంపివలస గ్రామంలో హరే రామ కళ్యాణ మండప ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే ఎంజీఆర్. పాతపట్నం మండలం రొంపివలస గ్రామస్తుల ఆహ్వానం మేరకు హరే రామ కళ్యాణ మండప ప్రారంభోత్సవంలో పాల్గొని పాతపట్నం మండలం రొంపివలస గ్రామంలో హరే రామ కళ్యాణ మండప ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే ఎంజీఆర్. పాతపట్నం మండలం రొంపివలస గ్రామస్తుల ఆహ్వానం మేరకు హరే రామ కళ్యాణ మండప ప్రారంభోత్సవంలో పాల్గొని నూతన కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు. పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు, ఆయనతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఎంపీటీసీ నడిమేటి అర్జునరావు, సర్పంచ్ ఎం అప్పలనాయుడు, సర్పంచ్ ప్రతినిధులు ఏ మధు, తిరుపతిరావు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మనమనిసి రాజకీయాలతో సంబంధం లేకుండా, పార్టీతో సంబంధం లేకుండా మనమనిసి ఆయన ఎన్ని పరిస్థితుల్లో వినిపించాలని ఎన్నడూ మీరు అరవై నుంచి మాత్రం మీ అందరికీ రుణపడి ఉంటాను. అదే కాకుండా ఈ కళ్యాణ మండపంలో భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ వేరు వేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ, కానీ ఈ ఊరు చుట్టుపక్కల ఊరికే కాదు, ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఆదర్శం కావాలి. ఇప్పుడు కళ్యాణ మండపం కట్టారు. ఈ కళ్యాణ మండపం చూడండి, ఇప్పుడు ఆయన కథ చెప్పినట్టు కులమతాలకు అతీతంగా అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ కళ్యాణ మండపం కట్టారు. ఆయన చెప్పింది కాదు. దయచేసి ఈ ఊరు ప్రజలందరూ ఆయన మాట పూజా సంపద పాటించి అదే కంటిన్యూ చేయండి. అదే కాకుండా మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా సరే నా ఊరు సహాయం ఉంటుంది. ఈ ఊరు నా ఊరు అని చెప్పారు కదా, ఎరేగా మీరు ఎవరైనా అడిగినా ఎవరికి ఏ అవసరం ఉన్నారో అందరూ నా ఊరు సహాయం చేస్తానని తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ వేరు వేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఉదయం జరగలేదు, వెనట్టు జరగలేదు, ఎస్ఎల్సీ ఎలక్షన్ అవుతుంది, విజయవాడ ఎలక్షన్ రాజకాలం పడుకోలేదు, ఇప్పుడు పడుకోలేదు. ఇప్పుడు నా పరిస్థితి అంటే కొన్ని కార్యక్రమాలు అవుతున్నాయి కాబట్టి తప్పదు అని చెప్పేసి మన మొదలైన మన మా అల్లుడు రాజు మరొకసారి అందరికీ వేరే వేరే తీసుకుంటూ నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు తీసుకురావడంలో పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు,